డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, ఏపీ లిక్కర్ స్కామ్ దాదాపుగా ఒక కొలిక్కి వచ్చేసినట్టుగా కనిపిస్తుంది. ఆ ముగ్గురి అరెస్టు తోటి ఇక జగన్మోహన్ రెడ్డి అరెస్టు సునాయాసంగా మారిపోతుంది. ఎందుకంటే మనీష్ సిసోడియా అరెస్ట్ కానీ, కవిత అరెస్ట్ కానీ, శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ కానీ, వీటన్నిటి తరువాత మరి కేజ్రీవాల్ అరెస్ట్ ఎంత ఈజీగా మారిపోయిందో, ఇప్పుడు ఇక్కడ ఏపీ లిక్కర్ స్కామ్లో కూడా అదే రకమైన అరెస్టు జరగబోతోంది. కాకపోతే ఇప్పుడు అరెస్టు ఎవరు చేస్తారు? సిట్ చేస్తుందా, ఈడీ చేస్తుందా, లేక మరి చిన్ని కోరుకున్నట్టుగా సిబిఐ ఎంట్రీ వస్తుందా అని. దాదాపుగా సిబిఐ ఎంట్రీ ఉండకపోవచ్చు అనేదే ఎక్కువగా వినిపిస్తున్న వాదన. ఈడీ అయితే ఆల్రెడీ ఈ లిక్కర్ స్కామ్లో జరిగిన మనీ లాండరింగ్ మొత్తాన్ని మాకు ఆధారాలు సమర్పించమని, ఎవరెవరి రిమాండ్ రిపోర్ట్లో ఏమేమి ఉన్నాయి అవన్నీ పబ్లిక్ డాక్యుమెంట్లే, వాళ్ళందరికీ అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ఆథరైజ్డ్ డాక్యుమెంట్ కావాలి అని అడిగారు అని అంటే ఖచ్చితంగా ఇందులో ఈడీ ఎవరినో ఒకళ్ళని అరెస్ట్ చేయటానికి ఇందులో పూనుకున్నట్టుగానే కనిపిస్తోంది. ఇక కింద రాజకాశిరెడ్డో, చాణక్యో ఇలా కింద వాళ్ళ వ్యవహారం అయితే సిట్టు చూసుకున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి అరెస్టు మాత్రం ఈడీ చేతిలో ఉంది అనేది ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తున్న అంశం. ఈడీ ఎంట్రీ తరువాత ఈడీ సరైన ఆధారాలు మొత్తాన్ని ఈ సిట్ దగ్గర నుంచి సేకరించుకున్న తరువాత ఈడీ ఎంట్రీతోటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరగబోతోంది. అంటే ఇక్కడ రాష్ట్రంలో ఏపీ పోలీసులు, సిట్టు, రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో వాళ్ళు తీసుకునే ఇనిషియేటివ్గా తీసుకుని అరెస్ట్ చేయటం కాకుండా కేంద్రం అనుమతి ఉంది, కేంద్ర పెద్దలే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. తమ చేతికి మట్టి అంటకుండా చంద్రబాబు నాయుడు చాలా చక్కగా ప్లాన్ చేసుకున్నాడు. ఎందుకంటే రేపు అరెస్టు తర్వాత జగన్మోహన్ రెడ్డి మెదలకుండా ఊరుకోడు. ఈ విషయం ప్రజలందరికీ తెలిసిందే, నాయకులకి తెలిసిందే. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయగానే ఇక అందరూ సోషల్ మీడియా నిండా పడిపోతారు, మీడియా నిండా బయటకు వస్తారు. ఇక మిగతా అంశాలు ఏవి పట్టవు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి అరెస్టు, అన్యాయం, అక్రమం, దారుణం, మోసం, హింసాకాండ ఇట్లాంటివన్నీ మాట్లాడేస్తూ ఊదరగొట్టేసి జగన్మోహన్ రెడ్డి అంత అమాయకుడు ఎవరు లేరు అని చెప్పే ప్రయత్నమే జరుగుద్ది. దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి కూడా ప్రైవేటు సైన్యాలను కూడా ఏదో సిద్ధం చేస్తున్నాడు అన్నట్టుగా వార్తలు బయటకు వస్తున్నాయి. మరి ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే వాటి మీద గట్టిగానే నిఘా వేసి పెట్టారు. ఇప్పుడు కార్యకర్తలు చాలామంది అందుబాటులో లేకుండా పోయినప్పటికీ అడపదడప నాయకులు మాత్రం ఉన్నారు. ఆ నాయకులు ఏ మేరకు గోల్ చేస్తారో తెలియదు. ఇప్పుడు కార్యకర్తలు అందుబాటులో లేని కారణానికో, కార్యకర్తలు ఎక్కడికక్కడ స్తబ్దుగా ఉన్న కారణానికో జగన్మోహన్ రెడ్డి మరి ఆయన ఈ ప్రజల్లోకి వచ్చే కార్యక్రమాన్ని కూడా దాటవేసుకున్నాడు. ఇప్పుడు వినిపిస్తున్న వినికిడి ఏమిటాయంటే 2027లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయబోతూ ఉన్నాడు అని. అంటే దాని ద్వారా జమిలి ఎన్నికలు కూడా దూరంగా ఉన్నాయి. జమిలి ఎన్నికల ఆశ కూడా జగన్మోహన్ రెడ్డికి ఏమీ లేదు. అంటే ఖచ్చితంగా 29లోనే ఎన్నికలు వస్తాయి. అసలు జమిలి ఎన్నికలే ఇంకా పూర్తిగా ఇదైతే కాలేదు. మరి నెక్స్ట్ జమిలి ఎన్నికలే జరుగుతాయా, మామూలుగానే ఎప్పుడు జరిగే ఎన్నికలే జరుగుతాయో కూడా ఒక క్లారిటీ పిక్చర్ ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి అయితే నిర్ణయించుకున్నాడు 29లోనే ఎన్నికలు అని నిర్ణయించుకున్నాడు. కాబట్టి 27లో పాదయాత్రకు వచ్చాడు. కానీ అసలు ఆ పాదయాత్ర దాకన్నా జగన్మోహన్ రెడ్డి బయట ఉంటాడా అంటే, యాక్చువల్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళాడు అని అంటే పాదయాత్ర నాటికి ఇంకా కొంచెం పెంచే ప్రయత్నం చేయాలనేది జగన్మోహన్ రెడ్డి ఊహ. నేను గతంలోనే ఒక వీడియో కూడా చేశాను. జగన్మోహన్ రెడ్డి అసలు అరెస్టు కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడనేది. అది పక్కాగా వాస్తవంగా అనిపిస్తోంది. వీటన్నిటినీ చూసుకున్న తర్వాత పాదయాత్రకు వెళితే అశేషంగా ప్రజలు వస్తారు అనే ఒక భావన ఉంది. ఇప్పుడున్న ఇది మొత్తం తొలగిపోతుంది. ఆయన గంగలో మునిగిన పునీతుడిలాగా అవుతాడని ఏమైనా ఫీల్ అవుతున్నాడేమో తెలియదు. కానీ ఇప్పుడు ప్రజల్లో అయితే ఆదరణ పెరుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఆయనకు వచ్చిన ఇది మొత్తాన్ని చూసుకున్నాడు కాబట్టి ఇప్పుడు నాకు కూడా అలా రావచ్చేమో అని ఊహిస్తూ ఉన్నాడు. అది కాకపోయినా ఆయనకంటే కొంత ఓటు బ్యాంక్ ఉంది. ఆ ఓటు బ్యాంకు లేదు అని అబద్ధం ఎవరు చెప్పడానికి ఏం వీలు లేదు. ఇక్కడ ఉన్న మాటని ఉన్నట్టుగానే వాస్తవంగా ఒప్పుకుంటే ఆయన రాకుండా తిరిగి నివారించుకోవడానికి ఏం చేయాలో చేయొచ్చు. ఇప్పుడైతే మరి తెలుగుదేశం జనసేన నాయకులు బెంకాలు బేరాలు పోవచ్చు. నేను మొన్న ఏదో ఒక డిబేట్లో పాల్గొని ఏమో గుర్రం ఎగరావచ్చు అని అంటే ఆ గుర్రానికి రెక్కలు ఇరిగిపోయినాయి, కాళ్ళు ఇరిగిపోయినాయి, ఇలాంటి మాటలన్నీ చెప్పుకుంటూ వచ్చారు తప్ప దీన్ని అర్థం చేసుకునే పరిస్థితులు ఎవరు లేరు.
ఇక ఇప్పుడు ఈ లిక్కర్ విషయానికి వస్తే గనక ఇందులో ఆ ముగ్గురు యొక్క అరెస్టు ఖచ్చితంగా ఉండబోతోంది. ఎందుకంటే నిన్ననే ధనుంజయ రెడ్డికో కృష్ణమోహన్ రెడ్డికి గోవిందప్ప బాలాజీకి నోటీసులు ఇచ్చి 11వ తారీఖు సిట్టు విచారణకు హాజరు కమ్మన్నారు. 13కి వాళ్ళ బెయిల్ విషయం హైకోర్టులో ఉంది కాబట్టి వాళ్ళైతే ఖచ్చితంగా హాజరు కారు. కాకపోతే ఇప్పుడున్న దీని ప్రకారంగా చూస్తే వాళ్ళకేం బెయిల్ వచ్చే అవకాశాలు లేవు. వాళ్ళు దాని మీద ఈ వాళ్ళకేం ఊరట కలిగే అవకాశాలు ఏం కనిపించడం లేదు. మరిక తరువాత విచారణకే వెళ్తారా అరెస్టుకే వెళ్తారా అనే దాని మీద సిట్టు యోచిస్తోంది. 11న హాజరు కాకపోతే ఇక నెక్స్ట్ అరెస్టేనని. ఎందుకంటే ఇందులో కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ధనుంజయ రెడ్డి కావచ్చు, అసలు మెయిన్గా గోవిందప్ప బాలాజీ, ఈ గోవిందప్ప బాలాజీ ఎక్కడెక్కడ మనీ రూటింగ్ చేశాడు అనేది మొత్తం ఈరోజు తీయాల్సిన ఆధారాలు. ఆయన్ని పట్టుకొని బయటకు తీస్తే ఖచ్చితంగా ఈడీకి ఉపకరించే సమాధానాలు మొత్తం ఇందులో గోవిందప్ప బాలాజీ దగ్గర దొరుకుతాయి అనేది ఈ సిట్టు కూడా యోచిస్తోంది. ఆ ఒక్క గోవిందప్ప బాలాజీ తోటి మరి ఇక జగన్ గోవిందా అంటాడా? ఎందుకంటే ఈ వ్యవహారం మొత్తం ఫైనల్గా జగన్ దగ్గరకు వెళ్లాల్సిందే. అల్టిమేట్ బాస్ ఎవరు అనేది మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ అని తేల్చినట్టుగా ఇక్కడ కూడా మరి జగన్మోహన్ రెడ్డిని తేల్చడానికి వీలుండే అవకాశాలన్నీ మరి గోవిందప్ప బాలాజీ దగ్గర ఉన్నాయి. మిగిలిన ధనుంజయ రెడ్డో లేకపోతే కృష్ణమోహన్ రెడ్డో వీళ్ళ పాత్ర ఈ రాజకసిరెడ్డి ఇచ్చిన ఈ డబ్బుల్ని ఎక్కడికి చేర్చాలంటే అక్కడికి చేర్చటమో, లేదు ఏ కంపెనీలోకి పెట్టాలంటే ఆ కంపెనీలోకి దేని ద్వారా పెట్టటమో వాళ్ళు పని చేసి ఉండొచ్చు. కానీ దాని వెనక ఆ సూత్రధారి ఇందులో పెట్టాలి, ఈ విధంగా చెయ్యాలి, ఈ విధంగా రూటింగ్ చెయ్యాలి. గతంలో విజయసాయి రెడ్డి చేసిన పనులన్నీ ఈరోజు గోవిందప్ప బాలాజీ చేశాడు. చాటు నుంచి అతను కూడా ఒక సీఏ, అందులో భారతీయ సిమెంట్స్లో హోల్ టైం డైరెక్టర్గా ఈ ఇన్కమ్ ట్యాక్స్లు ఈ వ్యవహారాలు మొత్తం ఆయనే చూశాడు కాబట్టి ఈ రూటింగ్ మొత్తం ఆయనతో చేపించారు. ఎందుకంటే ఇందులో విజయసాయి రెడ్డిని పక్కకు తప్పించే ప్రయత్నం జరిగింది. ఒకంత విజయసాయి రెడ్డికి ఆ కోపం కూడా ఉండొచ్చేమో. కాకపోతే ఇందులో తాను ఎక్కడ ఇరుక్కుంటానో ముందుగానే బయటకు వచ్చేసి నేను నిజం చెబుతున్నట్టుగా ఒక డ్రామా ఆడే ప్రయత్నం విజయసాయి రెడ్డి కూడా చేశాడు. కాకపోతే ఆయన కూడా A4గానే చేర్చారు. ఇందులో ఈ లిక్కర్ స్కామ్లో ఆయనకు కూడా భాగం ఉంది అనేది. ఇంకా తరువాత ఇంకా పెద్ద అంశం బయటపడాల్సింది ఏముంది అనంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేసిన ఈ లిక్కర్ షాపుల్లో ఉన్న ఆ క్యాష్ మొత్తం ఎటు రూటింగ్ జరిగింది. ఇది ఇప్పుడు ముడుపులు తీసుకున్న వ్యవహారం అయితే 3,500 దగ్గర నుంచి 4,000 కోట్ల మధ్యలో చెబుతూ ఉన్నప్పటికీ అసలు 5 సంవత్సరాల మొత్తం మీద అంటే లిక్కర్ విధానం మార్చిన దగ్గర నుంచి దాదాపుగా 4 సంవత్సరాల పైన కొన్ని నెలలు మాత్రం ఉంటుంది. అందులో జరిగిన ఓ పెద్ద స్కామ్ని ఇంకా బయటకు తీయాల్సిన అవసరం ఉంది. ఈడీ ఎంట్రీ దానికోసం జరిగింది. కేవలం ఈ ముడుపులు ఈ 3,500 నుంచి 4,000 కోట్ల దాకా కాదు, దరిదాపుగా 50,000 కోట్ల రూపాయల రూటింగ్ని టార్గెట్ చేసుకునే ఈడీ దిగింది అనేది ఇక్కడ బయటకు వస్తున్న సమాచారం. వీటన్నిటిని బట్టి చూస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అరెస్టు ఈడీ చేతిలో కాబోతోంది అనేది క్లియర్గా కనిపిస్తోంది. దానికి మెయిన్ మూల కారణం ఈ ముగ్గురులో కూడా గోవిందప్ప బాలాజీ. ఆయన చెప్పే దాని మీద పూర్తిగా ఆధారపడి ఉంది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనేది ఇక్కడ బాటం లైన్. ఇదే ఈరోజు కుండబద్దలు.